సో పనే ధ్యానం ఇప్పుడు అని నేను చెప్పిన మాట నీకు తగిలింది. ఎస్, ఇప్పుడు అడుగు. అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో చాలామంది ఇప్పుడు ఆశ్రమాలు కానీ ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్లో ఉన్నవాళ్ళు, ద ఎంటైర్ ప్రిమైస్ ఏమవుతుందంటే, ఓకే నువ్వు ఒక 2 hours మార్నింగ్ మెడిటేషన్ చేస్తే ఆర్ 1 hour చేస్తే నీ డే అంతా స్మూత్గా హాయిగా ఉంటుంది అని అదొక అసంప్షన్లో అందరు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఐ బీన్ ట్రయింగ్, బట్ నాకేం అంత అనిపించడంలా. the nick of time I freak out like any other stupid fellow. సో నువ్వు ఓకే అసలు మెడిటేషన్ ధ్యానం అనేది పనిలోనే ఉంది, నువ్వు చేసే పనులు ఇంకా నువ్వు మర్చిపో అనేది, లీనమైపో ఇంకా అబ్జర్వ్ అయిపో అని. అది ఎట్లా అంటే ఇప్పుడు ఓకే ఆఫీస్ వర్క్ అంటే అది ట్రాన్సాక్షనల్. సో ఇది సింపుల్. లెట్ us అండర్స్టాండ్ 3 words. దీని మీద ఆల్రెడీ అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. వాటి గురించి జస్ట్ ఒక 2-3 నిమిషాలు చెప్పి పనే ధ్యానం అయిపోద్దాం. పని 3 రకాలు: వర్క్, రెండవది డ్యూటీ, మూడవది జాబ్. సో జాతీయ గీతం రాగానే లేచి నిలబడడం పని కాదు, వర్క్ కాదు, జాబ్ కాదు, ఇట్స్ అవర్ డ్యూటీ. సో కుటుంబం కోసం, డబ్బు కోసం నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళి వేరే వాడి అథారిటీ కింద పనిచేసేది అది జాబ్. దట్ ఈస్ నీదర్ వర్క్ నార్ డ్యూటీ. సో మనిషి రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు. డ్యూటీస్లో అథారిటీస్ లేరు, జాబ్లో అథారిటీ ఉంటుంది. ఇప్పుడు యు ఆర్ వర్కింగ్ అండర్ సంబడి, డ్యూటీ ఈజ్ యువర్ డిస్క్రిషన్. అందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో క్లియర్లీ కోడిఫైడ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇప్పుడు పిఎం గారిని తిడితే నేను తీసి జైల్లో వేస్తారు. సో దెర్ ఆర్ డ్యూటీస్ ఆల్సో, వాటికి రైడర్స్ ఉన్నాయి. సో మనిషి జాబ్స్ అండ్ డ్యూటీస్ మధ్య ఇరుక్కుపోయాడు. వర్క్ అంటే అథారిటీ లేకుండా నీ స్వీయ విచక్షణతో చేసేది, అది నీ యొక్క శ్వాస లాంటి పని. అండ్ దట్ ఈస్ యువర్ డిస్కవరీ. దట్ ఈస్ నాట్ గివెన్ బై ఎనీబడి ఎల్స్. దట్ ఈస్ వర్క్. నీలో నుంచి పుట్టింది. సో నీలో నుంచి పుట్టడానికి నువ్వు కాస్త టైం అండ్ స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే వేరే వాడు వర్క్ చెప్తే చేయడం చాలా ఈజీ. ఉద్యోగం ఎందుకు బాగుంటుంది అంటే నువ్వు ఆలోచించేది ఏమీ లేదు. సో వర్క్ విల్ బి అసైన్ టు యూ. జస్ట్ నువ్వు ఆ లైన్స్లో పనిచేస్తే యువర్ జాబ్ ఈజ్ సెక్యూర్డ్. డ్యూటీస్ నువ్వు సిన్సియర్గా పాటిస్తే సమాజంలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. కానీ వర్క్ అనేది నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ నుంచి పుట్టే ఒక పుష్పం అన్నమాట. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. ఆ వర్క్ ఏదైనా అయిండొచ్చు. ఇప్పుడు నీ బాడీ మైండ్ కాంప్లెక్స్కి గార్డెనింగ్ అనేది ఒకటి హఠాత్తుగా ఒక ఆసక్తి కలిగేది. సో జాబ్ టైం పరిధిలో ఉంటుంది, డ్యూటీస్ అనేది టైం బౌండే. కానీ వర్క్ అనేది ఇట్ ఈస్ బియాండ్ టైం అన్నట్టు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ టేకింగ్ యూ బియాండ్ టైం. సో నిద్రలో ఏమి జరుగుతుందో ధ్యానంలో అదే జరగాలి. అది జరగాలంటే ఏకైక మార్గము నీ నుంచి విరబోసిన ఒక పనిని పట్టుకొని దాంట్లో జస్ట్ ఇన్వాల్వ్ అయిపోయాను. ఈ పనికి అంటే ప్రపంచంలో మొదటిసారి ఈ వ్యాఖ్య చేస్తున్నా, ఏ పుస్తకాలు లేదు నేను చెప్పేది. తద్వారా క్రాస్ చెక్ కూడా చేసుకోలేరు. మళ్ళీ ఏది పని అవుతుంది? నీ యొక్క బాడీ మైండ్ కాంప్లెక్స్ని నువ్వు మళ్ళీ ప్రపంచానికి అట్రిబ్యూట్ చేసావా, ఇట్ గెట్స్ కరప్టెడ్. అంటే మళ్ళీ అది జడ్జిమెంట్లోకి వచ్చేస్తుంది, ఒపీనియన్లోకి వస్తుంది, అప్రిసియేషన్లోకి వస్తుంది, మనీ ఓరియంటెడ్ అవుతుంది, లాజిక్ ఓరియంటెడ్ అవుతుంది. ఇక రకరకాలుగా అది రూపాంతరం చెందుతుంది. తద్వారా దానికి ఉన్న ఒక సహజ ప్రవృత్తి కోల్పోయి ఇట్ గెట్స్ కంటామినేటెడ్. సో వర్క్ అంటే నేను దేనంటున్నా, వర్క్ ఉంది, ఇది జీవితకాలం చేస్తున్నావు, ఇది కండిషన్. అథారిటీ లేదు, నీ నుంచే పుట్టింది, నీలోనే ఎదుగుతుంది, నీ ద్వారా ఎండ్ అవ్వచ్చు, పర్వాలేదు. సో ఈ వర్క్ ద్వారా నువ్వు ఒకరిని ఇన్స్పైర్ చేసుకోవాలనుకోవట్లే, లేదా నువ్వేదో సాధించాలనుకోవట్లే.
ఎప్పుడన్నా శ్వాసకి ఏ ఏ మాటలు నువ్వు లింక్ చేస్తావో అవే మాటలు వర్క్కి లింక్ చేసి చూడు. శ్వాస, నువ్వు గొప్పగా శ్వాసించాలనుకుంటున్నావు. నేను గొప్పగా పని చేయాలనుకుంటున్నా. నేను మెలకువలోను నిద్రలోను శ్వాసించాలనుకుంటున్నా, లేదా శ్వాస నాలో కొనసాగని. సో మనం ఎప్పుడు చేస్తాం? కాలంలో కొంతసేపు చేసేది చేస్తావు, కాలానికి బియాండ్ ఉన్నది జరుగుతుంది. సో యూ జస్ట్ బికమ్ ఏ ఫెసిలిటేటర్, యు ఆర్ నాట్ ద డూయర్ దేర్. సో బికమ్ ఫెసిలిటేటర్ టు ద వర్క్, లెట్ ద వర్క్ హ్యాపెన్ టు యూ. ఆ తర్వాత శ్వాస అన్ని కాలాల్లోనూ అన్ని సీజన్స్లోనూ చేస్తావు. అట్ట నీ వర్క్ అన్ని కాలంలోనూ అన్ని సీజన్స్లోనూ. శ్వాస ఏ దేశం పోయినా జరుగుతుంటుంది, నీ వర్క్ ఏ దేశం పోయినా జరగని. శ్వాసలో నీకు పోలికలు లేవు, వ్యత్యాసాలు లేవు. నీ వర్క్లోనూ పోలికలు వ్యత్యాసాలు రానివ్వకు. శ్వాస అవార్డుల కోసం తీసుకోవట్లే, రివార్డుల కోసం తీసుకోవట్లే. ఈ ఒక్క వర్క్ని అవార్డ్స్కి, రివార్డ్స్కి అన్నిటికీ బియాండ్గా నిలబెట్టు. ఆ నిలబెట్టే ఒక మానసిక స్థితిని మనం ఇంటెలిజెన్స్ అంటున్నాం. దానికి ఏది అంటుకోలేదు ఇంకా. ఇప్పుడు దాని జీవితకాలం కొనసాగించడం వల్ల దాని మీద ఎవరు అథారిటీ లేదు. సో ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం అంటేనే డిస్కార్డింగ్ ద అథారిటీ వాట్స్ ఎవర్. ఏ ఎన్లైటెండ్ మ్యాన్ ఎవరి దగ్గర పని చేయలేదు, వాళ్ళు గొప్పగా ఏం సాధించలేదు, కానీ వాళ్ళ మీద అథారిటీ లేదు. ఫస్ట్ది, వాళ్ళ కింద బానిసలు కూడా లేరు. దే ఆర్ ఫ్రీ, అంటే వాళ్ళని వాళ్ళు ఈ హైరార్కీ నుంచి పక్కకు జరుపుకున్నారు. అండ్ దే వర్ సో ఇంగ్రాస్డ్ ఇన్ దేర్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రపంచాన్ని పక్కకు జరిపేశాం కాబట్టి ఆ పని ఏదో నీలో పుట్టే వరకు కొంచెం టైం పడుతుంది. రకరకాల పనులు అటెంప్ట్ చేస్తున్నావు, హఠాత్తుగా పుస్తక రచన మీద నీకు ఆసక్తి రావచ్చు. దెన్ యూ జస్ట్ కంటిన్యూ. అంతే. అవసరం కోసం ఉద్యోగం చేస్తావు, అథారిటీ ఉంది, ఫైన్. కానీ ఆ ఉద్యోగం నుంచి నువ్వు నెక్స్ట్ నిద్రపోయే వరకు మధ్యన ఖాళీ సమయంలో ఏం చేయాలబ్బా, జబర్దస్త్ చూడాలా, టైంపాస్ అవ్వట్లే, ఇట్లా ఉండదు. ఎక్కడ ఖాళీ సమయం ఉన్నా నువ్వు ఎట్లయితే శ్వాసిస్తావు, ఎట్లా ఖాళీ సమయం దొరికితే ధ్యానం చేయాలనుకుంటావో అప్పుడు నీ పనే ధ్యానమైంది. ధ్యానము ద్వారా ఏది మేనిఫెస్ట్ అవుతుందో అత్యంత తేలిగ్గా దీని ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు జస్ట్ ఆ రచనలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినావు అంతే. నువ్వు నిరంతరం అధ్యయనం చేస్తున్నావు, చదువుతున్నావు, తెలియకుండా నీలో చాలా వికాసం జరుగుతుంది. రెండవది, ఆల్రెడీ నువ్వు ఇనిషియల్ బిగినింగ్లోనే నువ్వు ప్రపంచాన్ని పక్కకు పెట్టావు కాబట్టి అది ఏగోగా ట్రాన్స్ఫార్మ్ కాదు. ఆ రచన నువ్వు సక్సెస్ కోసం చేయడం లేదు, అప్రిసియేషన్ కోసం చేయడం లేదు. ఎవరిని మెచ్చుకున్నారనుకో అది వాళ్ళ డిస్క్రిప్షన్, అది వాళ్ళ ఇంటెలిజెన్స్. ఎవరైనా తిట్టారు అది వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళ ఇంటెలిజెన్స్, మనకు సంబంధం లేదు. ఎవరో సలహా ఇంకా బాగా రాయాలండి, ఏదో నాకు సాధ్యం అంటే ఇంతేనంటే మీరు చేయండి అంటే నాకు ఇంతవరకే సాధ్యం. సో యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంగ్లీష్లో ఒక మంచి అన్పెట్రబ్డ్ మైండ్ సెట్, అంటే ఇంత కూడా దేనికి చెల్లించిన ఒకనొక మానసిక ఆకాశాన్ని కలిగి ఉన్నారు. అక్కడి నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు సహజ ధ్యానం అని ప్రకృతిలో ఒక పద్ధతి ఉంది. మనిషి క్రియేట్ చేసిన ధ్యానాల గురించి కాదు నేను చెప్తున్నది. ప్రకృతిలోనూ ధ్యాన పద్ధతి ఉంది, అది ఏ గురువు ఇయ్యలే, ప్రకృతి ఇస్తున్నది. అది పుట్టుకతో నీకుంది, నాకుంది, కుక్కకుంది, పిల్లికుంది. అదేమిటి? కుక్క అటు మొరిగి ఇటు మొరిగి ఇటు మొరిగి అటు మొరిగి ఇట్లా పడుకొని ఊరికి ఇట్లా కూర్చొని చూస్తుంది. ఎదురుగా ఏమీ లేదు, టీవీ లేదు, ఒక ప్రత్యేకమైన వస్తువు మీద స్పెషల్ ఫోకస్ లేదు. ఇట్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ థింకింగ్ ఈజ్ మెడిటేషన్. ఓకే. అంటే ఇప్పుడున్న ధ్యాన పద్ధతులు తుప్పుకుని పడిపోతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పింది కంప్లీట్లీ రాడికల్ అండ్ అగైనెస్ట్ టు ఆల్ మెడిటేషన్ మెథడ్స్. యు ఆర్ లుకింగ్ సమ్వేర్ బట్ దేర్ ఇస్ నో ఫోకస్. అంటే పర్టికులర్గా ఒక దాన్ని చూడట్లే, ఒక దాన్ని చూస్తున్నావు అంటేనే థాట్ ఒరిజినేట్ అయింది, చాయిస్ వచ్చింది. సో నువ్వు ఫ్లవర్ కనిపిస్తే ఫ్లవర్ని చూస్తున్నావు, తర్వాత కింద లీఫ్ని చూస్తున్నావు. యూఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్. చూస్తున్నట్లు చల్లగాలి వచ్చింది, హాయిగా. తర్వాత ఏదో వచ్చింది దురది, ఇట్లా గంటన్నర గడిచింది. శరీరం మీద, మనసు మీద ఏ ఒత్తిడి లేదు. బాడీ ఒక ఆర్గానిజం ఉంది, మైండ్ ఒక శక్తివంతమైన ఎంటిటీ ఉంది అంతే. ఇట్ ఈస్ నీదర్ థింకింగ్ ఆర్ నాట్ థింకింగ్, ఇట్ ఈస్ జస్ట్ దేర్ అలైవ్. అట్లుంది అది.
అక్కడ ఎందుకు తెలుసా అట్లా? టైం లేదు కాబట్టి. ఇప్పుడు ఇది ఇట్లా ఎండ్ అవుతున్నప్పుడు మళ్ళీ హఠాత్తుగా నువ్వు తీసుకొని రాయడం మొదలుపెట్టి. సో ధ్యానం కొనసాగుతుంది. ఇక్కడ ధ్యానము పని లేకుండా జరుగుతుంది కాసేపు. నెక్స్ట్ అదే స్థితి పనిలో కొనసాగుతుంది అనమాట. నువ్వు రాసేవో చేస్తావు, మళ్ళీ ఒక 2-3 hours గడిచింది, అది నీకు ఇష్టమైన పని, మళ్ళీ అట్లా పెట్టి ఇట్లా కూర్చో. సో ఇప్పుడు ఎందుకు అట్లా ఉంది బాడీ మైండ్ అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద వరల్డ్. అట్లా కాకుండా ప్రపంచానికి సంబంధించిన ఒక్క మరక బాగా రాయాలి, నరసింహరావు కంటే బాగా రాయాలి, కథం. నీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నీ అక్షరం దాంట్లో ఒక జీవం ఉండదు, ఫోర్స్ ఉంటుంది అంతే. ఒక స్టెయిన్ ఉంటుంది దాని మీద. యూర్ డూయింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, యూఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు హాబీస్ అవి చాలామంది ఓకే, దే ప్లే ఆర్ దే రీడ్ బుక్స్, ఎనీథింగ్. ఇక్కడ దీంట్లో ఒక చిన్న ప్రీ కండిషన్ ఉంది. కుక్క మొరగడానికి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోదు. 1000 కుక్కలు ఉన్నప్పటికీ రండ్రా అందరం కలిసి మురుగుదాం అన్నది, దానికి మురగాలనిపిస్తే మురుగుదో అడుగుతుంది అంతే. ఇప్పుడు నేను చెప్తున్న మెడిటేషన్ అనేది ప్యూర్లీ ఇండివిజువల్ రూమ్లో. నేను చెప్పింది వినలే మైత్రి, నువ్వు చెప్పు రావు ఏం చెప్పింది. అయితే గ్రూప్ మెడిటేషన్ అనేది ఒక బోగస్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గ్రూప్ మెడిటేషన్. అట్లా అది మైండ్, మన మైండ్లు విడివిడిగానే ఉంటాయి. దట్స్ ఫైన్. కాంటెక్స్ట్ నువ్వు ఫస్ట్ నుంచి విన్నావా కాబట్టి నువ్వు ఇప్పుడు అది మధ్యన వద్దు. సో ఎందుకంటే ఒకవేళ వెళ్తుంది, ఇప్పుడు నువ్వు అడిగింది బియాండ్. సో గ్రూప్ మెడిటేషన్ అనేది అలెన్ వాట్స్ ఒకసారి చెప్పాడు, వెన్ ఎవర్ యు ఆర్ మెడిటేటింగ్ యాజ్ ఎ గ్రూప్ జస్ట్ మేక్ షూర్ యు ఆర్ యాక్టింగ్ మెడిటేషన్. అంతే, ఆ ఒక్క థాట్తో కూర్చో. అది ఫోటో ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. గురువు ఇట్లా కూర్చున్నాడు, ఒక 10,000 మంది అనుకో, ఇట్స్ ఏ ఫోటో ఆపర్చునిటీ, దట్స్ ఆల్. సో ఒక హాఫ్ అన్ అవర్ లెట్ us యాక్ట్ మెడిటేషన్. సో నిజమైన ఇన్స్పిరేషన్ అట్లా రాదు. ఇట్ హస్ టు హ్యాపెన్ టు యూ. సో నిజమైన ధ్యాన స్థితి ఎలా ఉంటుందంటే, అలా అనకూడదు కానీ తుమ్ములాగా ఉంటుంది, ఫార్ట్ లాగా ఉంటుంది. ప్రిపేర్ ద బాడీ, అది ఎప్పుడన్నా రావచ్చు. నిద్రలాగా ఉంటుంది. నువ్వు పరుపు ప్రిపేర్ చేసుకో, ఫ్యాన్ పెట్టుకో, టీవీ పెట్టుకో, మంచి మ్యూజిక్ నిద్ర వస్తుందన్న గ్యారంటీ లేదు. నువ్వు జస్ట్ ప్రిపేర్ ద హోల్ థింగ్. ఒక ప్రియుడు అంతా ప్రియురాలు మొత్తం రెడీ చేసి ప్రియుడి కోసం ఎదురు చూస్తుంటుంది, వాడు వస్తే రావచ్చు లేకపోతే లేదు. అట్లా నువ్వు జస్ట్ నీ బాడీని మైండ్ని ప్రిపేర్ చేసావు. ఈ బాడీ మైండ్ ఊరికే ఉండకుండా దాని బ్యాలెన్స్ కోసం, దాని సంతులనం కోసం ఒక వర్క్ క్రియేట్ చేసావు. సో వర్క్ యూనిఫైస్ బాడీ మైండ్ కాంప్లెక్స్. అదర్వైజ్ బాడీ మైండ్ ఎప్పుడు విడిపోతూ ఉంటాయి, అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక రాయి పట్టుకున్నా, జస్ట్ మైండ్ పట్టుకుందా బాడీ పట్టుకుందా రెండు కలిసి పట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏది యాబ్సెంట్ అయినా, ఏది వీక్ ఉన్నా, ఒకటి స్ట్రాంగ్ ఉన్నా ఖచ్చితంగా రాయేసి కింద పడుతుంది. ఇప్పుడు ఒక టైట్ రోప్ వాకర్ ఉంటాడు, ఇట్లా కట్టె పట్టుకుంటాడు. సో ఈ కట్టె కూడా వాడి బాడీలో భాగం. ఎంత ఎత్తు మీద నడిస్తే అంత పెద్ద కట్టె అవసరం. సో బాడీ పడిపోతుంది లేకపోతే. ఇప్పుడు వాడు పట్టుకున్నాడు, వాడు 100% బాడీ మైండ్ రెండు ఒక్కటి ఉంటేనే వాడు నిలబడగలిగేది. ఒక్క సెకండ్ ఆఫ్ ద మైండ్, ఎట్ దట్ వెరీ మూమెంట్ హీస్ ఆఫ్ ద హుక్, పడిపోతాడు. అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఇస్ ఒక హాలీవుడ్ మూవీ ద వైర్ అని. ద వైర్, యు ఆర్ రైట్. నాకు అదే మైండ్లో కనిపించింది. వాడు సో జస్ట్ బాడీ మైండ్ ఒక్క చోట ఉండడం. ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ 2 ఆస్పెక్ట్స్ టచ్ చేయకపోతే మళ్ళీ మిస్కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బాడీ మైండ్ కాంప్లెక్స్ అతనికి రోప్ మీద అసోసియేటెడ్గా ఉన్నాయి, బట్ దట్ ఈస్ నాట్ మెడిటేషన్. అంటే ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఒక జడ్జి ముందు కోర్టులో నీ బాడీ మైండ్ కంప్లీట్ కలిసే ఉన్నాయి, దట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఇట్స్ లైక్ ఫోర్స్. So it's a forced phenomenon. You have imposed an idea and you have created a situation, that's where they are united.
హెన్స్ ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఇప్పుడు ఏంది సహజ ధ్యానం అంటే వీ హ్యావ్ నాట్ ఇంపోజ్డ్ ఎనీ ఐడియా, ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్. ఈ ఫోర్స్డ్ ఫెనామినాలకి ఓ ప్రత్యేక సర్కమ్స్టాన్సెస్ ఉండాలి, అప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్ ఇట్స్ బియాండ్ సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ బియాండ్ ఆల్. ఇట్ ఈస్ బౌండెడ్ బై నీదర్ కంట్రీ ఆర్ నార్ రీజియన్. సంబంధమే లేదు వాటితోటి. అది ఆల్రెడీ లిబరేట్ అయ్యి ఉంది ఆ స్థితి, అది ఉంది అంతే. సో రాను 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 దానికి నీకు మధ్యన గ్యాప్ తగ్గుతూ వస్తుంది. ఓకే, హ్యాపెనింగ్ అంటే ఇట్ మే హ్యాపెన్. ఇప్పుడు నిద్ర ఈరోజు రాలేదు, 7 గంటలకు పడుకుంటే నువ్వు రోజు 7 గంటలకు బెడ్ మీద పడుకున్నావు, నిద్ర వచ్చిందా రాకపోయినా. ఒకరోజు 10కి వచ్చింది, ఒకరోజు 9కి వచ్చింది, ఒకరోజు 7:15కి వచ్చేసింది, ఓ రోజు ఇట్లా బెడ్ మీద పడుకున్నాను. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. అంటే ఇట్ ఈస్ సో వెల్ ట్యూన్డ్, తద్వారా అది రావడానికి నువ్వు అక్కడికి చేరుకోవడానికి మధ్యన వ్యవధి లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ టుగెదర్. ఓకే, దే ఆర్ దేర్. అట్లా పనియే ధ్యానం అన్నది ఇప్పుడు నా యొక్క ఆచరణాత్మకమైన ధ్యాన పద్ధతి. ఆ పని అన్నది ప్రపంచానికి సంబంధం లేకుండా ఎంచుకున్న పని, ఉద్యోగం కాదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి డబ్బులు ఇస్తే ఒక పెయింటింగ్ వేస్తా ఆర్డర్, ఇన్ జనరల్ దట్స్ బికమ్స్ ఎ జాబ్. కానీ నేను పనిని ఎంత బాగా పట్టుకున్నానంటే నేను వేసిన పెయింటింగ్ నచ్చకపోయినా ఏమనుకోను. తర్వాత మీకు ఎక్కువ డబ్బులైనా ఇస్తాం మంచిగా వేయండి అంటారు, నేను అప్పుడే చెప్తాను నువ్వు రూపాయి ఇచ్చినా 1 కోటి ఇచ్చినా నేను చేసేది అంతే. నువ్వు చెప్పినందుకు నేను నాలో క్వాలిటీని పెంచుకోను. నాలో క్వాలిటీ దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఒక అమెజాన్లో చెట్టు పెరిగినట్టు నా శరీరం మెల్లగా పెరిగినట్టు నాలో ఉన్న క్వాలిటీ కూడా మెల్లగా పెరుగుతుంది. అది ఇట్స్ గ్రోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఐ కెనాట్ ఇంపోజ్ ఎనీ డిసిప్లిన్ ఆన్ ఇట్. సో నువ్వు డబ్బులు ఇవ్వకపో, మై క్వాలిటీ ఈజ్ జస్ట్ ద సేమ్. అది కరప్ట్ అవ్వలేదు, నేను కరప్ట్ అవ్వనివ్వను. వేయించుకో నీ ఛాయిస్. ఐ నెవర్ బెగ్ ఎనీబడి. నా దగ్గర ఏమీ లేని రోజు ఐ హాయిగా బెగ్ చేస్తాను, నో ప్రాబ్లం. నాకేమి ఇన్హిబిషన్స్ లేవు. ఎవరో వేస్తే నేను తినాలన్న భావన లేదు, ఫుడ్ తినాలంతే. ఎవరు వేస్తే ఏమిటి. రెండోది ఖచ్చితంగా రిటర్న్గా ఏదో ఒకటి ఇస్తాను. వీలైతే కొన్ని పాటలు పాడతాను, రోడ్డు మీద వైలిన్ వాయించి ఐ విల్ బెగ్ ఇన్ క్రియేటివ్ వే, నో ప్రాబ్లం. ఇది అజంప్షన్లో చెప్పట్లే, ఐఎమ్ రెడీ అని చెప్తున్నాను. ఇంకా అంతకంటే లీస్ట్ ఏముంటుంది. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. తద్వారా ఏం అక్కర్లేదు. సో నా యొక్క ధ్యాన స్థితికి నా డబ్బుకి నా సర్కమ్స్టాన్సెస్ సంబంధమే లేదు. ఇప్పుడు మైథిలికి ప్రత్యక్షం కిం ప్రమాణం అంటారు కదా. ఇప్పుడు మైథిలికి నన్ను చూడడం వల్ల అది అనుభవం అవుతుంది. అదేమిటి, ఇక్కడ పెయింటింగ్ వేసిన, ఇక్కడ పుస్తకం రాసిన, ఇక్కడ యోగా చేసిన. ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్తే ఈ 3 కొనసాగుతాయి. ఓకే, దానికోసం నేను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను, లేకపోతే దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ చేస్తాను. ఒక గది తయారు చేస్తాను, అన్ని బాగుంటుంది, ఇదేం తయారు చేయను. లేదనుకో ఒక ఇల్లు తయారు చేసుకుంటాను, లేకపోతే గుడిసి తయారు చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా నేను కారు కొన్నది నేను లగ్జరీ కోసం కాదు. నా యోగా మ్యాటు, నా క్యాన్వాస్లు, నా కలర్స్, నా చెత్త, నా బట్టలు అన్నీ తీసుకొని పోతాను. నా వైలిన్ పోయిన గంట సేపటికి ఇక్కడ ఇలాంటి సెటప్ ఉందో అక్కడ అలాంటి సెటప్ ఉంటుంది నాకు. ఇక్కడ ఆపాను ఆ విధంగా అని, అక్కడ ఆ వ్యక్తి అని రాసుకుంటూ పోతాను. సో సేమ్ మైండ్. ఊరు మారినంత మాత్రం నా మైండ్ మారదు. సీమ్లెస్. ఇది నేను చేసిన ఒక గొప్ప ప్రయోగం. ఇప్పుడు ఇన్ని ధ్యాన పద్ధతులు నీ సమాజంలో ఒక కామన్ మ్యాన్ అయినా నేను చెప్తున్నా, ఏ ధ్యానం అక్కర్లేదు. అత్యంత దగ్గర దారి కావాలని మనిషి కోరుకుంటుంది కదా. సో దిస్ ఈస్ ద నియరెస్ట్ షార్టెస్ట్ షార్ట్ కట్ టు అండర్స్టాండ్ లైఫ్. మరి ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అనేది సమాచారం కాదు. అంటే సమాచారం ద్వారా వచ్చేది వల్ల నీకు జ్ఞానోదయం కాదు. ఇట్స్ బియాండ్ ఇన్ఫర్మేషన్. ఇంటలెక్ట్ వేరే. సో ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్. సో సెల్ఫ్ అంటే ఏంది? ప్రకృతిపరమైన నీవు సెల్ఫ్. ప్రకృతిపరమైన నీవే సెల్ఫ్. ప్రపంచపరమైన సెల్ఫ్ ఐడెంటిటీ. ప్రకృతిపరమైన సెల్ఫ్ నో ఐడెంటిటీ. ఐడెంటిటీ లేదు కాబట్టి
ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు. ప్రపంచంలో ఐడెంటిటీనే ఉంది, తద్వారా ఐడెంటిటీ ఉంది కాబట్టి అది వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది కాబట్టి యూ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ కాబట్టి క్రైసిస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు చేసిన ఒక చిన్న హీరోనే, కానీ వెన్ ఈజ్ కంపేర్డ్ విత్ చిరంజీవి ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఒక పెద్ద స్టార్ పక్కన నటిస్తే బాగుండు అన్న థాట్ వస్తుంది. తద్వారా తను ఆస్వాదించే దాన్ని మర్చిపోయి ర్యాట్ రేస్లో పడిపోతాడు. జస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో దే మే బి స్మైలింగ్, కానీ బ్యాక్ ఎండ్లో కథ వేరే నడుస్తుంటుంది. నాకు పర్సనల్గా కొందరు తెలుసు. ట్రూ నేను అడిగి కనుక్కున్నాను. సో చాలా అంటే అది నీకు ఆ డైట్ ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు, కానీ ఇలా చేయడం వల్ల నాకు సక్సెస్ వస్తుంది. సో ఒకరోజు ఇట్లా చేయి, ఇట్లా ఊపితే 1,000,000 మంది నాతో పాటు ఊపుతారు అని ఒక థాట్ ఉంది. ఏదో నాకు అవార్డు వస్తుంది. ఎట్లయితే ఒక ఫేమస్ యాక్టర్ ఎట్లా రెమ్యునరేషన్ తీసుకున్నాడు, వన్ డే ఐ విల్ బి రెమ్యునరేటెడ్ లైక్, అది ఏదో సంథింగ్ ఈజ్ డ్రైవింగ్ యూ, గోల్ ఆర్ వాటెవర్. సో అదేంది ఫోర్స్డ్ వల్ల. ఇప్పుడు నేను చెప్పిన ఈ సహజ ధ్యాన పద్ధతిలో, అంటే ఆచరణాత్మకమైన ధ్యాన పద్ధతి లేదా శ్రమేక జీవన సౌందర్యం, అందులో గ్రోత్ యొక్క సహజ స్వరూపాన్ని దర్శిస్తావు అనమాట. నాట్స్ ఇంపోజ్డ్ గ్రోత్. ఎట్లయితే ఒక మల్లె చెట్టు దానంతకది తిరుగుతూ కొన్ని ఫ్లవర్స్ వినిపిస్తుంది, అట్లా నీ శక్తికి తగ్గట్టు నువ్వు ఎంత బ్లాజమ్ అవ్వాలో అంత బ్లాజమ్ అవుతావు అనమాట. వేరే వాళ్ళు గుర్తించడం పోతే సంబంధమే లేదు దానికి. యూ హ్యావ్ బ్లాజమ్డ్ అండ్ యూ హ్యావ్ అన్ట్యాప్డ్ యువర్ కంప్లీట్ పొటెన్షియల్. అది వెంపలి చెట్టు ఇంతే బ్లాజమ్ అయింది, ఇంతే పెరిగింది. ఒక సదాబహార్ చెట్టు ఇంత పెరిగింది, ఒక మర్రి చెట్టు అంత పెరిగింది. ప్రకృతి దృష్టిలో ఈ 3 ఒక్కటే అని తెలుస్తుంది అన్నట్టు. సో కంపారిజన్ లేదు కాబట్టి దేనికది పరిపూర్ణ స్థితులు. కంపారిజన్ వచ్చినప్పుడు దేనికవి ప్రత్యేకము కాకుండా పోలికల్లో పడిపోయి వీటన్నిటికంటే అది గొప్పదని వస్తుంది. సో ధ్యానం అంటే పోలిక లేని స్థితి. ధ్యానం అంటే నీవున్న సమస్యల నుంచి తప్పించుకొని పారిపోయే స్థితి కాదు, పారిపోవడానికి చేసే పని కాదు. ధ్యానం అంటే టైం ప్రకారం చేసే జాబు కాదు. ధ్యానం అంటే ఎంతసేపు మెడిటేషన్ చేస్తున్నావు అని గుర్తుపెట్టుకుంటున్నావు అంటే నువ్వు అగైన్ యు ఆర్ అండర్ టైం. తద్వారా యు ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, నాట్ మెడిటేటింగ్. సో భాషలో మాత్రమే ధ్యానం చేయడం ఉంది, ఇన్ రియాలిటీ ధ్యానం జరగడం ఉంది. యూ ప్రిపేర్ ద గ్రౌండ్, యూ జస్ట్ బికమ్ ద ఫెసిలిటేటర్, యు ఆర్ నాట్ ద డూయర్. భాషలో మనం మాట్లాడుతాం, ఈరోజు ధ్యానం చేస్తున్నాను, ధ్యానం జరుగుతుందంతే. సో ఫెసిలిటేటర్ ఉన్నప్పుడు ఈగో లేదు, డూయర్ ఉన్నాడే ఈగో ఉంది. ఎంత సంవత్సరాల డూయర్ ఉంటే అంత ఈగో మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా నువ్వు చేసిన తప్పు అంటే కోపం కూడా వస్తుంది. డూయరే లేనప్పుడు కోపం రాదు. తర్వాత నువ్వు చేసే పని నీలోనే ఆవిర్భవించాలి. అది గొప్ప పని అయి ఉండాల్సిన అవసరం లేదు, అది మామూలు సాదాసీదా పని, కానీ అది నీకు పరమోత్కృష్టమైన పని. దాని మీద ఏ అథారిటీ లేదు. తర్వాత నీ కింద ఎవరు నువ్వు ప్రూవ్ చేసి చూపించాలనుకున్న వ్యక్తులు లేరు. కుచ్ కరికే దిఖానా అటువంటివి ఏమి లేవు. యు ఆర్ సో ఎన్గ్రాస్డ్ వెన్ ఎవర్ యు ఆర్ విత్ ఇట్, యు ఆర్ జస్ట్ మెల్టింగ్ విత్ ఇట్, యు ఆర్ ఫ్లోయింగ్ విత్ ఇట్. ఎప్పుడు నువ్వు దాన్ని రాయడం నీ లక్ష్యం, నీ పని, నీ సహజమైన పని అనుకున్నప్పుడు నువ్వు పెన్ను పట్టుకోగానే పెన్ను, రచన, నీ బాడీ, నీ మైండ్ అంతా ఒక్కటిగా మారిపోయి యూనిఫైడ్ ఎక్స్ప్రెషన్. దేర్ ఇస్ నో సపరేషన్. ఆ యూనిఫికేషన్కి మనం పెట్టుకున్న ముద్దు పేరు కాలాతీత అనుభవం. సమయం తెలియలే. సో ఎక్కడెక్కడ బాడీ మైండ్ కంప్లీట్గా చేస్తున్న పనితో లీనమవుతుందో అక్కడ సమయం ఉండటం లేదు. నిద్రలో శరీరం మనస్సు 2 ఉన్నాయి, తద్వారా సమయం తెలియదు. నచ్చిన అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు సమయం తెలియదు, అక్కడే ఉంది నీ బాడీ మైండ్. ఆ బాడీ మైండ్ ఒక్కటిగా మాట్లాడుతున్నాయి. ఇంత కూడా యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ లేదు, కానీ యాబ్సెంట్ ఆఫ్ బాడీ కానీ లేదు. ఇది ప్రతి చేష్టలో ఒక సంపూర్ణత, సంప్రజ్ఞత ఉంది. మేబీ దట్ ఈస్ డైరెక్షనల్, బట్ స్టిల్ ఒక కైండ్ ఆఫ్ తరహా మెడిటేటివ్నెస్ ఉంది. అయితే వీటన్నిటికీ కారణం వేరే వాళ్ళు ఉండటం వల్ల. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వేరే వాడి ప్రసక్తే ఉండకూడదు. పూర్తిగా నువ్వు మాత్రమే చేయగలిగేది అటువంటి పని ఏదో నీ నుంచి పుట్టాలి. అది ఎక్స్ప్లోర్ చేసి అది ఏదన్నా దొరుకుతుంది. దాన్ని ఒక్కటి జీవితకాలం చేయడానికి నీవు ప్రిపేర్ అయిన తర్వాతనే ఫిజికాలిటీని వాడాలి, ముందే చేయకూడదు. జస్ట్ కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్.
రాద్దాం అనుకుంటుంది నా జీవితకాల పని అలా అని రాసావు 4 days తర్వాత ఎవరు రాస్తారా బాబు ఇది అసలు ఏం రాయాలి, జీవితకాలం ఏం రాస్తావు, ఏ కాంటెంట్ ఏంటి? సో ఇప్పుడు ఈ సహజ ధ్యానంలో ఒకవేళ రచన నీ యొక్క వ్యాసంగం అయినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి. సరైన పెన్ను కోసం వెతుకుతాం, అదొక అన్వేషణ. పెన్నులన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాం. ఏ పుస్తకం మీద రాయాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలా రాయాలి, ఎంత బాగా రాయొచ్చు, నెక్స్ట్ ఎవరిని కలిస్తే ఈ విషయాలు మాట్లాడతాం. యు ఆర్ ఆల్వేస్ ఇన్క్విజిటివ్. ఆ ఇన్క్విజిటివ్నెస్లో కంపారిజన్ లేని కారణంగా అది ఫ్రెష్గా ఉంటుంది. అంతే, కంపారిజన్ వచ్చిందా వాడికంటే బాగా రాయాలి, ఇందరికంటే బాగా, ఇవన్నీ వచ్చేస్తాయి రిగమరం. అట్లేం లేదు. యువర్ మైండ్ ఇస్ ఫ్రీ. ఇది ఏదో సాధించడానికి చేస్తున్న ప్రయత్నంగా సహజంగా తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒక మల్లె చెట్టు ఎగబాకినట్టు, ఒక మర్రి చెట్టు పెరుగుతున్నట్టు, మన శరీరం స్వయంగా పెరిగినట్టు, అట్లా నీలో ఇంటెలిజెన్స్ నీ ఆధారం చేసుకొని నీలో వర్క్ మెల్లగా పెరుగుతాం. ఇప్పుడు అంటే చాలామంది నేను చూస్తాను, మెయిన్ ఈ ఆశ్రమంలో దే డూ ఫుల్ టైమ్ వాలంటీర్స్, దే గో అండ్ స్పెండ్ ఇయర్స్ ఆల్సో. అది కూడా ఇట్స్ లైక్ మోర్లెస్ లైక్ జాబ్ లాగా అనిపించింది. అంటే దే అసైన్ సమ్ టాస్క్, అంతే. ఓకే, దేర్ ఇస్ సమ్ ఈవెంట్ గోయింగ్. సో నీకు రాను ఇది బయటకు వెళ్ళి ఏం చేయాలో తెలియదు అనమాట. నువ్వు ఒక తరహా డిపెండెన్స్లో పడిపోతావు అన్నట్టు. అదొక ఆర్గనైజేషన్, అంటే నువ్వు అదొక స్ట్రక్చర్లో మళ్ళీ ఇరుకుతావు. ఇప్పుడు బయట ఉండే ఒత్తిడి అటువంటిది ఉండదు. అక్కడ నువ్వు ఏదో గొప్ప కార్యం కోసం పనిచేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంతే, అది ఓ మ్యాన్ ఐఎమ్ సెట్టింగ్ అప్ సంథింగ్ ఫర్ దట్ ఈవెంట్. అది ఎగ్జాంపుల్, ఒకటి ఇట్లా ఇటుక పెడుతున్నాడు, 2 ఫోటోలు. వాడు ఏం చేస్తున్నాడు, బాత్రూమ్ కడుతున్నాడు, ఇటుక పెట్టాడు. ఒకటి పెద్ద దేవాలయానికి ఇటుక పెడుతున్నాడు అనుకో, ఇట్లా గొప్ప ఇట్లా కూసోమ్స్ వచ్చాను. నువ్వు బోడి పెట్టేది ఇటుకనే, ఆడైనా ఈడైనా అంతే. అది సో నిజంగా లైఫ్ అర్థమైతే 2 చోట్ల ఇటుకలు ఒకలా పెడతావు. ఓకే, అంటే యువర్ మైండ్ గాట్ సెటిల్డ్, దట్స్ ఆల్. అంతకుమించి ఏమి లేదు ఇందులో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంత వాగాను కానీ అంత హార్డ్ వర్క్ లేదు. దాన్ని ఊరికే అనలైజ్ చేసిన వర్బల్ కాబట్టి ఇన్ని మాటలు వచ్చాయి. అది నువ్వు ప్రాక్టికల్ అనుకో, అసలు ఏమీ లేనే లేదు, అసలు వర్బాటిం అక్కర్నే లేదు. ఇప్పుడు ఒకటి అంటే మన సాంప్రదాయంలో రామ్కోటి అంటారు, పుస్తకాలు వేస్ట్ అన్నట్టు, బేసికలీ రాస్తుంటారు, అదే బుక్స్ వేస్ట్ అన్నట్టు. అంటే అది బుక్స్ వేస్ట్ చేసే ప్రక్రియ, దట్స్ బుక్ వేస్టింగ్ మెడిటేషన్ అని దాని పేరు. రామకోటి అది సాయికోటి వచ్చింది. రెండోది నేను ఒకసారి మా బంధువే రామ 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 అని రాస్తుంది. నేను అడిగాను, ఈ రామ అనేది నువ్వు నింపాలన్న ఉద్దేశంతో, అంటే 1,000 సార్లు రాయడం ఉద్దేశంతో ఏ అక్షరాన్ని సరిగ్గా రాయట్లేదు. ఆ రా దీర్ఘానికి మా కలిపేసి రాస్తుంది. లేదు, అక్కడ శ్రద్ధ లేదు, నింపాలి. తర్వాత నేను అడిగాను, ఇప్పుడు 1,00,00,000 అన్నావు, 1,00,00,000 నువ్వు లెక్క పెడుతున్నావు, లేకపోతే పుస్తకంలో వాళ్ళు కౌంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు అట్లా నమ్ముతున్నావా? సరే, నువ్వు ఎప్పుడైనా లెక్క పెట్టి చూసావా? ఇలా లేదు, అట్లేం లేదు. వాళ్ళు పుస్తకంలో ప్రింట్ చేస్తారు, ఒక దాంట్లో మినిమం ఎంత 21,000 అట్లా ఉంటాయి, అట్లా లెక్క. సో పేజీకి ఇన్ని బాక్స్లో ఉంటుంది. సో ఎప్పుడు ఖాళీగా ఉన్నాయింది రామ 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 అంటే ఇదేంది, నీ మైండ్ని పనిలో పెడుతున్నావు కరెక్టే, కానీ దీనికి పారమార్థికత జోడించబడ్డది. అంటే ప్రపంచాన్ని జోడించకు, పారమార్థికతను జోడించకు, ప్రకృతిని జోడించు. జస్ట్ ఏదో రాసుకుంటా నీకు ఇష్టమై రాస్తా, అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మాటికి ఇస్తున్నా నేను. ఎందుకంటే ఇది తప్పకుండా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు బోల్డ్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో. అందుకే ఎగ్జాంపుల్స్ని ఆసరాగా తీస్తున్నా. ఇప్పుడు ఈ రామ 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 రాయొద్దని నేను అనను, ఆల్ ది బెస్ట్ టు దెమ్. నేను చెప్తున్న కాంటెక్స్ట్లో ప్రగతి ఎక్కడుంది? నేను మల్లె చెట్టు ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ప్రగతి కూడా తెలియాలి నీకు. ఇప్పుడు రామకోటి రాసేవాళ్ళు మొదటి రామకి, 100వ రామకి, 1,00,00,000వ రామకి నాలో రైటింగ్లో చాలా మార్పు వచ్చింది అని చెప్తే ఎస్, దేర్ ఈజ్ సమ్ గ్రోత్. దేవుడు ఉన్నాడో లేడో అది నిజంగా నీకు ఆఫ్టర్ లైఫ్ ఉపయోగపడతలేదు. ఈ లైఫ్లోనే నీ రైటింగ్ క్వాలిటీలో గొప్ప చేంజ్ వచ్చింది. దట్స్ అ గుడ్ సైన్. కానీ అది నేను చూస్తలేను, నింపాలన్న తొందర తప్ప. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది,
ఇట్లాంటి ప్రాసెస్ కాదు. రామ కోటిలో కోటి అనే సంఖ్య ఉంది. నేను చెప్తున్నది కోటి అనే సంఖ్య అంటే ఇట్స్ అగైన్ టైం బౌండెడ్. సో సమయానికి బియాండ్గా పోతూ ప్రగతి కూడా అందులో సహజంగా రావాలి. ఇప్పుడు చెట్టు ఇట్లే ఉంది 50 ఏళ్ళైనా ఏం లాభం? ప్రగతి అది కీవర్డ్. నీవు సజీవంగా ఉన్నది ఖచ్చితంగా సహజంగా పెరగాలి. సో నీలో సీడ్ అనేది ఆ ప్రగతికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంది అది. సో నువ్వు జీవితకాలం అని ఎప్పుడైతే నీ ఇత్తనానికి అన్వయించినావో మెల్లగా బ్లాసమ్. ఇట్ ఇస్ వెరీ స్లో ప్రాసెస్. నేను చెప్తున్నది వెరీ స్లో. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ ఎన్చాంటింగ్ ఉండదు, ఏముండదు. శ్వాసిస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఓ అసలు వెరీ థ్రిల్లింగ్ మ్యాన్, ఇట్స్ బ్రీతింగ్ అని ఎవడన్నాడు. అది ఉన్నట్టు కూడా తెలియదు. అది ఉన్నట్టు తెలియకపోతే యు ఆర్ బ్రీతింగ్ వెల్. అట్లా నువ్వు పని చేస్తున్నట్టు ఉండదు, అది నీ శ్వాసలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాక ఇంకా ఇట్స్ లైక్ ఇంకా యూ క్రాక్ ద కోడ్ అయిపోయింది. ఇంకా సమయమే లేక ఉన్న తర్వాత నువ్వు పర్సన్ ఎక్కడ? సమయాతీతం గురించి ఎందుకు మాట్లాడారు? సమయం మాయం అవడంతో కర్త మాయమవుతున్నాడు. కర్త మాయం అవడంతోనే నేను అన్న భావన మాయమవుతుంది. నేను అన్న భావన మాయం అవడంతోనే అహం మాయమవుతుంది. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్డ్. మన పూర్వీకులు, లేకపోతే రమణ తాత, సమ్ టైమ్స్ ఓషో, దే హ్యావ్ ఈవెన్ సద్గురు ఆల్సో సచ్ ఎ బ్యూటిఫుల్లీ చాలా కొన్ని విషయాలు చాలా బాగా చెప్తాడు. మళ్ళీ అదంతా ఎందుకు చేస్తున్నాడని నేను అనుకుంటాను. అంటే కాంటెంపరీగా బాగా చెప్పడం వరకు అది అది తనకు తగ్గట్టు విషయంగా చెప్పినప్పుడు చాలా బాగా చెప్తాడు. మళ్ళీ అదంతా నేను అది ఆశ్రమం అదంతా నాకు సంబంధం లేదు. అది తన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అది కాదు పాయింట్. కొందరికి ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఒక టైంలో నేను అనుభవిస్తున్నది ఎట్లా చెప్పాలి అన్నది నాకు దొరికేది కాదు. నేను కూడా కొంత చదివాను, భాష నేర్చుకోవాల్సి వచ్చింది. కొంత తెలుగు పుస్తకాలే. ఈ భాష పల్లి గ్రాంధికంగా తెలుగు చాలా బాగుంది. అదే ఇప్పుడు ఉదాహరణకి గిడుగు రామూర్తి పంతులు, లేకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు, చెలంగారు బాలగంగాధర్ తిలక్, లేకపోతే ఈ మధ్యవాల రాసిన వడ్డెర చండీదాసు, లేకపోతే చీకటి రాసిన కాశీభట్ల వేణుగోపాలు, ఇట్లాంటి వాళ్ళ రచనలు, ఇతర జిరుక్ శాస్త్ర రచనలు, చెలంగారు ఉత్తరాలు, చెలంగారు మ్యూజింగ్స్. సో రకరకాల రచనాశీలులు. తర్వాత తెలుగులో ఉన్న హంపి నుంచి హరప్ప దాకా అని తిరుమల రామచంద్రుడు రాసిన ఆటోబయోగ్రఫీ, లేకపోతే శ్రీశ్రీ గారు రాసిన అనంతమ్ములు, ఇమరుక్కులు, లేకపోతే ఇతను మధురాంతకం రాజారాం కథలు, లేకపోతే ఆయన కొడవటి గంట కుటుంబరావు కథలు. సో బోల్డ్ అన్ని చదివాను నేను తెలుగు కోసం. అదే నీ డిక్షన్ అంటే అప్రోప్రియేట్ టైంలో ఆ పదం మంచి పదం అంటే అలాగని మరి అదొక ప్రవచనం లాగా ఉండకూడదు. అది ఆఫ్ కోర్స్. సో ఆ సేమ్ థింగ్ అప్లైస్ టు ఇంగ్లీష్ ఆల్సో. అంటే ఐఎమ్ క్యూరియస్. ఇప్పుడు ఎట్లయితే జీవితకాలం నేను చేయాలనుకున్న పనుల్లో అందులో భాష కూడా ఉంది. అన్నిటిని తీసుకోలేదు. మళ్ళీ వంట చేయడం జీవితకాలం చేయబోతున్నాను శ్వాసలాగా. ఈరోజు వంట ఎట్లుంది బంగారు? ఈరోజు మామిడికాయ పచ్చడి చేసిన, పప్పు చేసిన, ఆ తర్వాత ఇదేది మన అది వంకాయ కూర, వంకాయ వేపుడు చేసిన. వెరీ ప్రొఫెషనల్. అంటే నేనే వెరీ నైస్, బాగుంది. అంటే ప్రతిసారి నేను మొక్కుబడిగా చేయడం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో యు ఆర్ అబ్సల్యూట్లీ దేర్. అబ్సల్యూట్లీ దేర్ అంటే యువర్ బాడీ మైండ్ ఈజ్ అబ్సల్యూట్లీ దేర్. ఎక్సలెంట్. అంతే, మనసా వాచ కర్మ అంతే. అంటే చెప్తున్నది, చేస్తున్నది, అనుకున్నది అంత ఒకటి. డిస్క్రిమినేషనే లేదు, ఇంకా డివిజనే లేదు. దే ఆర్ ఆల్ యునైటెడ్. సో ఈ మనం ఎక్కడుందో అది ఎక్కడో కట్ అయిపోయింది. అది భాష. సో జీవిత కాలం చేయాలనుకున్న పనులు నేను అది భాష మీద జీవితకాలం నాకు ఆసక్తి ఉంది. తద్వారా ఏ యాంగ్జైటీ లేదు, ఎవరితో పోలిక లేదు. ఒక రకమైన ఉద్విగ్నత. తర్వాత పెయింటింగ్ జీవితకాలం చేస్తాను. మరణించే చివరి క్షణంలోనూ పెయింటింగ్ చేస్తాను. వంట అంట్లు కడగడం జీవితకాలం చేయాలనుకున్న పని. నాకు అంట్లు కడగడం చాలా, అంటే ఐ రియల్ ఎంజాయ్. బాత్రూమ్ క్లీనింగ్. నేను అనుకుంటున్నా కొంతకాలం తర్వాత నాకు ఇంట్లో
వంట చేసి పెట్టే వాళ్ళు ఉండొచ్చు ప్రాబబ్లీ. ఎవరైనా చేస్తా అంటే చేయనిస్తాను. ఒకవేళ అంట్లు నన్ను కడగనీయకపోతే నేను కొన్ని గిన్నెలు కొనుక్కొచ్చుకుంటాను. అశుభ్రంతో అది కాదు, అశుభ్రంతో పని లేదు నాకు. ఐ జస్ట్ వాంట్ టు సెలబ్రేట్. దానికి కొన్ని గుంతలు ఉంటాయి, కొన్ని అంచులు ఉంటాయి, అదే కొన్ని స్ట్రేట్ ఉంటాయి. ఏదో ఒక రోజు అలా గడకమని వదిలేమంటే నువ్వు తోమితే అయిపోద్ది. ఎందుకు ఐడియా ఇస్తుంది, ఐడియా. తర్వాత జీవితకాలం చేసేది రచన ఒకటి, జీవితకాలం చేసేది యోగా ఒకటి, జీవితకాలం యూట్యూబ్, జీవితకాలం మైత్రితో కూడా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండోది ఉంది, ఎదుటి వ్యక్తి ఉంటాడా లేదా నాకు తెలియదు, నేను ఉండాలని అనుకుంటున్నాను. ఈదర్ ఫిజికల్లీ ఆర్ సైకలాజికల్లీ ఇన్ మై హార్ట్. సో నాకు సపరేషన్ లేదు. ఇప్పుడు ఈ వారం రాయనే లేదు, స్టిల్ జీవితకాలం చేస్తున్నావు కనుక ఈ అనంతమైన సమయంలో ఈ వారం రోజులు ఏమి కాదు. అదే నువ్వు నెల రోజులే చేయాలనుకున్నావు, వారం అంటే క్వార్టర్ టైం భయం, అట్లా భయం వేస్తుంది. సో జీవితకాలం చేస్తున్నప్పుడు నీకు అదొక ఏమంటారు, ఒక ఆటలాగా మారిపోతుంది, చాలా బాగుంటుంది అది. ఇంతసేపు అట్లా కూర్చున్నాం కదా, దానికి విరుగుడింది. ఓహో, ఆందోళన, యాంగ్జైటీ అంటే ఆందోళన, ఆతృత, ఆరాటం. ఈ ఆసనం ఎంత టైము నేను ట్రై చేస్తాను కానీ బట్ ఐ జస్ట్ గెట్ దేర్, దట్స్ ఇట్. నేను ఏ భంగిమలైనా చాలాసేపు ఉండగలను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇట్లా ఉండిపోతా. And you know what? I'm normal breathing. That's it. No, you don't feel any strain or the pulling ani. Actually sleep. Wow. You're so relaxed. మంచి నిద్ర వస్తుంది. Wow. అంటే ఈ స్టేట్కి అంటే ఆఫ్కోర్స్ టైం జీవితకాలం చేయడమే. అంతే. ఓకే, ఎప్పుడు జీవితకాలం అంటావు నీ బాడీ రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు జన్మ జన్మల సంబంధం భార్య భర్తలు జీవితకాలం కనుక రిలాక్స్ అయిపోతారు. మీ సంబంధం 6 నెలలే, 6 నెలలే అనగానే ఎక్కలేని తనావ్ వస్తుంది. తనావ్ అంటే ఒత్తిడి. 6 months. ఇప్పుడు ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక పుస్తకాలు లేని విషయం ఇది. పనిని ప్రపంచానికి లింక్ పెట్టకు, ఫస్ట్ స్టెప్. పనికి చేస్తున్నప్పుడు దానికి అథారిటీ ఉండకూడదు, నీ కింద బానిసలు ఉండొద్దు, డిపెండెన్సీ ఉండొద్దు, అది నీ పరిధిలోనే ఉండాలి. రెండవది, ఆ పని ఒక స్వయం స్ఫురణలో చేస్తున్నావు తప్ప వేటి కోసము కాదు. నువ్వే దానికి ఫెసిలిటేటర్, నువ్వే ఇన్స్పిరేషన్, నువ్వే మోటివేటర్, నువ్వే అటెండర్, నువ్వే సీఓ. దానికి ఎవరు లేరు ఇంకా. అదే లిబరేషన్ అంటే.
తర్వాత పని చేస్తున్నప్పుడు జీవితకాలం లింక్ పెట్టడం అనేది మొత్తం భూమి మీద రాసిన కొన్ని లక్షల ఆధ్యాత్మిక వాంగ్మయాల్లో ఈ వాక్యమే లేదు. భలే నాకు భలే క్లారిటీ బాగా లేదు. నాకు. ఇది ఎంత సింపుల్ ఇది. ఇట్ ఇస్ సో డామ్ సింపుల్ టు అండర్స్టాండ్ లైఫ్. పనిని పక్కకు చెప్పి ధ్యానం అనేది చేయనివద్దు. నేను నా యొక్క భూజ కవిత ప్రక్రియ అని ఒక బుక్ రాస్తున్నాను. దాని పేరు అది భూజ కవిత ప్రక్రియ. ధ్యానము తెలియని వాడు పనిని ఆపి ధ్యానము చేస్తాడు. ధ్యానము తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానమే చేస్తాడు. తర్వాత రాసిన 2వ చిన్న లైన్, సహజ ధ్యాని అనంత పనుల పరమశివుడు. ఇంతే, అయిపోయింది. దర్శ అంతకుమించి ఏమి ఇంకా వ్యాఖ్య లేదు. సో డిస్క్రిమినేషన్ లేదన్నట్టు. సో ఇప్పుడు ఒక్క పని కాకుండా ప్రకృతి పరంగా నువ్వు ఒక 10 పనులు పెట్టుకున్నావు అనుకో, నువ్వు అనుభవించే ఆ కాంతి ఇక ప్రపంచంలో ఎవరు అనుభవించారు? నువ్వు చూడడానికి పిచ్చోళ్ళ కనబడవచ్చు, ఆడేదో ఆడి పని ఆడు కాదు. నువ్వు అనుభవిస్తున్న స్థితి చాలా ఉత్కృష్టమైనది. ఓన్లీ ప్రపంచం గుర్తిస్తేనే నువ్వు ఉన్నతమైన స్థితి అని కాదు. గుర్తించకపోయినా నీ ఉన్న స్థితి ఉన్నతమైనది. ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. సో ఒక పని తర్వాత ఒక పని ప్రపంచం, ఒక పనిలోంచి ఇంకో పని ప్రకృతి. పనిలోంచి ఇంకో వెరీ నైస్. మెట్లు ప్రపంచం, ప్రకృతి అనేది. ఇట్స్ జస్ట్ యువర్ ఫ్లోయింగ్. సో పని తర్వాత పనిలో మధ్యన గ్యాప్ అవసరం. పనిలోంచి పనిలో గ్యాప్ అక్కర్లేదు. ఎందుకంటే నీ యొక్క మానసిక స్థితి ఈక్విలిబ్రియంలో ఉండిపోయింది. దానికి రకరకాల పూలు కట్టాము. ఈ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్, ఆ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్, ఏదన్నా పో, కానీ లోపల మైండ్ మారట్లే. అది ఎప్పుడు ఈక్వల్గా ఉంది. ఒక ఈక్వానిమస్ స్టేట్ అనేది నిరంతరం విరాజిల్లుతుంది. సాలిడ్గా ఉంది. ఇది వెరీ ప్రాక్టికల్. ఇందులో ఫిలాసఫీ లేనే లేదు. ఇప్పుడు ఫిలాసఫీ అంటే వేరే మధ్యవర్తిని తీసుకొచ్చినప్పుడు ఫిలాసఫీ ఉంటుంది. ఆచరణ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నువ్వు పొందబోయే దానికి మధ్యన పూజను తెచ్చావు. అప్పుడు పూజ ఎలా చేయాలి అన్న చోట నీ ఫలితం ఆధారపడ్డప్పుడు నువ్వు ఎప్పటికి ఫలితాన్ని పొందావు. అయ్యో అలా చేసావా, నల్లొక్కలు పెట్టొద్దమ్మా, అయ్యయ్యో తెలీదా, నల్లొక్కలు పెట్టకూడదు, ఈ ఒక్కలు పెట్ట, అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఊదిగడ్డ ఎలా తిప్పావు నువ్వు, షోమి. సరైన ముహూర్తంలో స్టార్ట్ చేసావా లేదా? లేకపోతే ఎందుకు రా, ఖచ్చితంగా అవుతుంది. మధ్యవర్తి వచ్చాడా, ఆ మధ్యవర్తి నీకు పద్ధతి ఇచ్చాడా, ఎప్పటికీ లిబరేషన్ లేదు. అది సాంప్రదాయంగానే ధ్యాన పద్ధతి. ఇది నేను స్పష్టతతో చెప్తున్నా, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు. నేను చూసిన పూజలు చేసే వాళ్ళని చూసిన, జపాలను చేసే వాళ్ళని చూసిన, దే ఆర్ ఇన్ ద సేమ్ రట్. ట్రూ. అదంతా ప్రపంచంలో ఉన్న విషయాల కోసం చేస్తున్నారు. అది ఇది ఆశ్చర్యపోతుంది. సో ఐ మెడిటేటింగ్ టు గెట్ మనీ. దాని ఆదిలోనే మర్డర్ చేస్తుంది. నీ మెడిటేషన్కి డబ్బుకి ఏం సంపాదన రాయి, అది మనిషి క్రియేట్ చేసింది. అది నీ మూలస్థితులు కావు. నీ మూలస్థితులకు అడ్డం వస్తున్న వాటిని పక్కకు జరుపు. అడ్డం వస్తుంది ప్రపంచం ఒక్కటే, వాడమే పేకో, దాన్ని అవసరానికి వాడుకో అంతే. ఈ చిన్న లైట్, నేను విత్ ద లైట్ ఎక్స్పెరిమెంట్ ఫ్యూ డేస్ మనిషిని చూడు, చేసే పనిని చూడు, వాడుతున్న వస్తువుని చూడు, మనసులో సిద్ధాంతాల ఆదర్శాలను చూడు. ఇంతకు మించి లైఫ్ లేదు. 4-5 పార్శ్వాలే జీవితానికి. మనుషులతో ఉన్న నీ సంబంధాలు, వస్తువులతో నీ ఉన్న సంబంధాలు, ఆ తర్వాత నీ సిద్ధాంతాల ఆదర్శాలతో ఉన్న సంబంధాలు, అంతకుమించి. సో దాన్ని ఫస్ట్ బిగిన్ విత్ ఆబ్జెక్ట్స్. వస్తువులతో నీకున్న సంబంధాన్ని మొదట తెలుసుకోవడం మంచి పద్ధతి. ఈ అవగాహనని మనుషుల మీద పెట్టి చూడు. తర్వాత అన్ని సిద్ధాంతాలు తీసి ఖాళీ మనసుతో జీవితాన్ని చూడు. వీటన్నిటికీ బియాండ్గా నచ్చిన పని కొనసాగిస్తూ పో. ఏదైనా ఒకటి పట్టుకో, వెయిట్ చేయి. అది గొప్ప పని అవ్వక్కర్లే. అది ఎలాంటి పని అయి ఉండాలంటే ప్రపంచంలో ఏ దేశం పోయినా ఆ పని ఉండాలి నీకు, అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒరిగామి చేసుకుని ఎలా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒరిగామి అంటే పేపర్తో
అట్లాంటి బొమ్మలు చేస్తూ ఉంటారు. పేపర్ అతను ఎక్కడ పోయినా రకరకాల బొమ్మలు చేసి వాళ్ళ ఇంట్లో అలంకరించి వస్తాడు. న్యూస్ పేపర్స్ అన్ని చోట్ల ఉంటాయి, లేకపోతే బ్యాగ్లో కొన్ని ఉంటాయి, ఆల్రెడీ కత్తెర బ్యాగ్లో అన్నీ ఉంటాయి. అట్లా నాకు తెలిసిన ఒక ఆవిడ ముగ్గులు వేస్తుంది. ఇక్కడ పోయినా ఇప్పుడు ఇంటికి బంధువులు వచ్చింది అనుకో, నేను బుక్ ఉంటే ముగ్గులు వేస్తూ ఉంటాను. తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా ముగ్గేస్తుంది ఒకటి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని. అట్లా ఎవ్వరు లేరు, రోడ్డు మీద బస్సు రాలేదు, అక్కడ ముగ్గేస్తాను. ఎక్కడన్నా కొండ మీదకి పోయింది, ఓ బండరాయి కనిపించింది, పెద్ద ముగ్గేస్తుంది కొన్ని గంటలు. ఎవరు చూడరు, ఎవరు చూడాలని వేస్తున్నది కాదు, తనకు అది చేస్తున్నప్పుడు సమయం మర్చిపోబడుతుంది. సో నిద్రలో నీవు లేవు, మెలకువలో కూడా ఆ స్థితి ఉంది, కాన్షియస్లీ నీవు లేకుండా చూసుకుంటావు. అది చర్మస్థాయి, అంతకుమించి ఏం లేదు. ఎవరిని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పనిలో ఉన్నావు, దాన్ని ప్రపంచానికి లింక్ పెట్టలే, నీకు సమయం తెలియలే. సక్సెస్ కోసం చేయాలి, ఫెయిల్యూర్ కోసం చేయాలి, డబ్బు కోసం చేయాలి, అప్రిసియేషన్ కోసం చేసి దాన్ని ముందే గుర్తించు. అది ప్రపంచానికి సంబంధించింది, దాన్ని ఒక ఆటలాగా లీలాగా చూడు. ఎవరన్నా అది ఆట కాబట్టి ఎవరన్నా చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా గ్రేట్, నైస్ మీటింగ్. లోపల తెలుసు నైస్ మీటింగే కాదు, వినో ద రియాలిటీ. కానీ ఇది ఒక్కదానికి ఏ మరకలు అంటే నీకు రాను రాను నీ కుటుంబ సభ్యులు ముసలిగవుతారు, రాను రాను నీ వర్క్ రిటైర్ అయిపోతావు, రాను ఫ్రెండ్స్ పక్క వెళ్ళిపోతారు, రాను నీ బాడీ కూడా మెల్లగా వీక్ అవుతుంది. అప్పుడు ఇది ఒక్కటి నీకు చాలా గొప్ప ధ్యాన పద్ధతి ఉంటుంది మరణ సమయంలో. అది ఒక 20-25 ఏళ్ళు ఉంటుంది నీకు, రిటైర్ అయిన తర్వాత కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోతుంది. నువ్వు ఒక 25-30 ఏళ్ళ వయసులో ఇది మొదలుపెట్టి నువ్వు రిటైర్ అయ్యే నాటికి అప్పటికే నీకు ఎంత జ్ఞానం వచ్చింటుంది తెలుసా అందులో. అంటే నువ్వు నిశ్శబ్దంగా ఏమంటారు, జ్ఞానముతో నిబిడీకృతమైన ఒక గ్రంథాలయంలాగా ఉంటావు. ఒక్క మాట చెప్పక్కర్లే, అలాంటి వాడు ఒక్క మాట మాట్లాడితే చాలా డెప్త్ ఉంటుంది. ఎందుకు వాడు ఇంపోజ్ చేయట్లే, చెప్తున్నాడు అంతే. ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నాను, దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అట్లా కాకుండా ఇలాగే చేయండి, ఇలా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి, వారంలో 2 రోజులు నేను కోర్స్ ఇస్తా, వస్తారు, ఏది చేసినా వస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టినా వస్తారు, ఎనీథింగ్, పాల్స్ కుట్టడం నేర్పించబడిందన్నా వస్తారు, నువ్వు ఏది పెట్టినా వస్తారు. ఇక్కడ విషయం జనాలు రప్పియడం, ఎక్కువ మందిని మన హోల్డ్లో పెట్టుకో, అది కాదు. ఎవ్వరూ నీ పరిధిలో ఉండకూడదు. ధ్యానం యొక్క మూల సూత్రం అదే లిబరేషన్. చెప్పు, పంపించు, ఎక్స్పెరిమెంట్, దాన్ని ఆచరించి చూడు. మళ్ళీ సందేహాలు వస్తాయి, ఆచరిస్తే వచ్చిన సందేహాలు నిజమైన సందేహాలు, ఆలోచిస్తే వచ్చిన సందేహాలు కావు. ఆచరణ ద్వారా వచ్చిన సందేహం. ఇప్పుడు కారు ఎప్పుడు నడపలేదు, యూఆర్ ఓన్లీ థింకింగ్, నేను నడుపుతున్నాను అనుకుందామండి, హఠాత్తుగా ఇలా వచ్చిందో రాయి వచ్చింది, అక్కడ బ్రేక్ వేయాలా, ఎక్సలేటర్ వత్తాలా గురువుగారు, అప్పుడు శ్రద్ధగా బ్రేక్ వేస్తే మంచిది, గురువుగారు ఏదో చెప్పారు. ఇదంతా కపోల కల్పితాలు. అట్లా కాకుండా నువ్వు నడుపుతున్నావు, గుద్దిపాడు దొబ్బావు, మొత్తం డ్యామేజ్ అయింది, స్టిల్ ఇట్ ఇస్ వర్త్. ఇలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు, నువ్వేం చేసావు, పోదాం పాడికి, ప్రాక్టికల్గా చూడు. అప్పుడు నడిపి చూపించాడు ఒకడు, కథం ఓపెన్ అవుతుంది. సో ధ్యానము చేయడం అనేది ఒక పద్ధతి, ధ్యానము జరిగే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడం ఇప్పుడు నాది. చేసినంతసేపు కడతా ఉన్నాడు కాబట్టి నీకు ఎప్పుడు సంపూర్ణ స్థితి అనుభవంలోకి రాదు. అక్కడ నీకు ఇంకా వేరే వాళ్ళ సహాయం అవసరం, నీ అనుభవాలు చెప్పుకోవాలి, అందరు చప్పట్లు కొట్టాలి, స్టిల్ యూ గాట్ స్టక్ సమ్వేర్. ఇప్పుడు నేను చెప్తున్నది ప్యూర్లీ నీకు ప్రకృతికి మధ్యన ఒక సంయోగం అంతే. ఇట్స్ ఎన్ ఎటర్నల్ రొమాన్స్. ఇందులో మధ్యవర్తి లేడు, మూడో వ్యక్తి లేడు, ఫ్రాంక్లీ స్పీకింగ్ 2వ వ్యక్తి కూడా లేడు, నువ్వే ఉన్నావు. నీ భార్యకు కూడా సంబంధం లేదు, పూర్తి స్వవిషయం. సో దీనికోసం ప్రపంచాన్ని నెగ్లెక్ట్ చేయకు. ఇప్పుడు నేను నెగ్లెక్ట్ చేయను, ప్రపంచం అవసరం, పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం, అది గుర్తించి ఇది ఒక ఆట లీల. దానికి నీ మూలతత్వాన్ని లింక్ పెట్టకుండా ఆ జాబ్ ఏదో పూర్తి చేసుకో, ఎవడైనా సలహా ఇస్తే అలాగే సార్ తప్పకుండా చేద్దాం సార్, వాట్ ఏ గ్రేట్ ఐడియా సార్, సచ్ ఏ గ్రేట్ అసోసియేషన్, ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్, ఇట్లాంటి మాటలు ఉన్నాయి అనేసి పని కానిచ్చి. కానీ యువర్ అలోన్, మేక్ షూర్ యు ఆర్ బీయింగ్ ఆథెంటిక్. స్టేజ్ మీద డ్రామా చేసిన వాడు ఎంత గొప్ప డైలాగులు చెప్తాడు, డ్రామా అని తెలుసు కాబట్టి. అందుకే ప్రపంచాన్ని డ్రామా అనుకోవాలి. బాస్ ఒక యాక్టరు, వైఫ్ ఒక యాక్టర్, పిల్లలు కొందరు యాక్టర్, మెయిన్ యాక్టర్స్.
కొందరు కమెడియన్స్ ఉంటారు లైఫ్లో, కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, కొందరు పాసింగ్ క్లౌడ్స్ ఉంటారు. సో లేదా అది 2013-14 ఆ టెంపుల్లో నేను మొదటిసారి అట్లా పడుకుని ఇట్లా అందరూ ఇలా ఆ టైంలో అట్లా నిద్రపోయిన అంటే అంతవరకు ఎప్పుడు జరగలే. ఓకే అట్లా యోగా చేసి అంటే ఒక సహజమైన ఫ్లెక్సిబిలిటీ అట్లా అట్లా పడుకోవడం. తర్వాత ఇట్లా కొన్నిసార్లు పడుకున్నా. ఇప్పుడు కూడా హాయిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? గుర్తులేదు నాకు, అంటే ఇది మిద్దంగా తెలియదు. ఒక 10 years అవుతుందా? ఈజీగా. అంటే నేను రోజు అన్ని సమయాల్లో చేస్తుంటా. అంటే ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదు. ఎయిర్పోర్ట్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, కార్ ఆపినా, దిగినా, ఎక్కడున్నా నాకు అనిపిస్తుంది అనుకో బాడీని ఇప్పుడు కదిలియాలి, ఇట్లా ఎంబడే కదిలిస్తుంది అన్నట్లు. ఇంటికి పోయి చేద్దాం, పోస్ట్ పోన్ చేద్దాం, అట్లా అసలు ఏమనుకోని ఎవరేమనుకుంటారు అసలు నేను చూడను. నేను జస్ట్ బ్యాగ్ పక్కన పెట్టి ఇట్లా చేతులని కాళ్ళు కానించి మళ్ళీ బ్యాగ్ వేసుకుని ఒక సెకండ్, బట్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. అట్లా ఇట్స్ లైక్ జస్ట్ బీయింగ్ ఇన్ ట్యూన్ విత్ మై సెల్ఫ్ ఆల్ ద టైమ్. అందులో ఇంపోజిషన్ ఏమి లేదు, అదొక్కటి బ్యూటీ. ఇంతకుముందు చెప్పాను కదా, వైర్ మీద నడిచేవాడు కూడా ధ్యాన స్థితే, బట్ అది ఇంపోజ్డ్. అక్కడ థ్రెట్ ఉంది, అందుకని అంత ఇంటిగ్రిటీ. జాగ్రత్తగా కోర్టులో కూడా థ్రెట్ ఉంది, అది ఫోర్స్. అట్లా ఏ థ్రెట్ లేదు. నేను బెదిరించే అడ్వకేట్ లేడు, జడ్జి సాబు లేడు, అట్లా కింద లోయ లేదు. స్టిల్ ఆ ఇంటిగ్రిటీ సహజంగా ఆవిర్భవించినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. నిజంగా మ్యాజిక్ జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, బికాజ్ న్యాచురల్గా వచ్చేది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మా క్లాస్లో అందరికి వచ్చాయి మీసాలు, నాకు ఎందుకు వస్తలేవు డాడీ అని పెద్ద పెద్ద గొడవ చేసేది. అరే వస్తుంది రా, వేరేది ఏదో తెప్పిద్ది, ఇదెట్ట తెప్పిద్దిరా, నాకు డాక్టర్ చూపి. అరే కొంచెం లేట్ అట్ట ఇటో వస్తుంది, ఎంత చెప్పినా వాడికి ప్రతిరోజు ఒక అర్థం చూసుకోవడం. నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా డాడీ, ఇట్లా పెదాల నుంచి కిందికి వెళ్ళి వస్తుందా డాడీ, ఇట్లాంటివన్నీ అడిగాడు. లైట్గా మీసం పెట్టుకోవచ్చు కదా డాడీ, ఇట్లా అంటే ఇంకా నిరంతరం ఆ చర్చ నడిచింది. ఈ చర్చ ఒక 1 year నడిచేలోపు కొన్ని ఎంటికలు మొలిచాయి, అంతా ఎక్దం కామ్ అయిపోయాడు.